అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు శుభవార్త. హైకోర్టు తీర్పు జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం విశ్రాంత ఉద్యోగుల ఎదురుచూపులు. ప్రభుత్వం స్పందించాల్సిన సమయం ఆసన్నం. ఆర్థిక సమస్యలతో రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదన. రిటైర్మెంట్ తర్వాత హక్కుగా అందుకోవాల్సిన ప్రయోజనాల కోసం విశ్రాంత ఉద్యోగులు చెరగోపక్షుల్లా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగ విరమణ పొందినప్పటి నుంచి ఏడాదికి పైగా గడుస్తున్న పెండింగ్ బిల్లులు క్లియర్ కాకపోవడంతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఉద్యోగ విరమణ చేసిన ప్రతి ఉద్యోగికి మెడికల్ బిల్స్, సరెండర్ లీవ్స్, ఇంక్రిమెంట్స్, అలాగే జనరల్ ప్రావిడెంట్ ఫండ్, జీపీఎఫ్, అలాగే ఈ విధంగా హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా లక్షల్లో పెండింగ్లో ఉన్నాయన్నమాట. ఈ బిల్లులను క్లియర్ చేయించుకునేందుకు సచివాలయ ఆర్థిక శాఖ కార్యాలయం చుట్టూ రిటైర్ ఉద్యోగులు తిరుగుతున్న ప్రభుత్వం కనికరించడం లేదని వారు వాపోతున్నారు. ఉద్యోగ జీవితాంతం రూపాయి రూపాయి పొదుపు చేసి దాచుకున్నటువంటి ఈ యొక్క సొమ్మును కూడా భారీ అవినీతి అవరోధంగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ఆర్థిక శాఖలో అవినీతిపై తీవ్ర ఆరోపణలు. ఉద్యోగుల రిటైర్మెంట్ బిల్లుల క్లియరెన్స్కు ఆర్థిక శాఖ సిబ్బంది 15% కమిషన్లు వసూలు చేస్తున్నట్టు బాధితులు తెలిపారు. 10% సిబ్బందికి మిగతా మొత్తం బ్రోకర్ల ద్వారా దోచుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కొక్క ఉద్యోగి నుంచి 3 నుంచి 4 లక్షల వరకు నష్టం వాటిల్లుతోంది. ఈ పద్ధతి ప్రకారంగా ఈ అవినీతి వ్యవస్థ నుంచి బయటపడేందుకు కొందరు ఉద్యోగులు 10,000, 15,000 ఖర్చు చేసి హైకోర్టులను ఆశ్రయిస్తున్నా కూడా ఇప్పటికే చాలామంది రిటైర్ ఉద్యోగులు కోర్టు ద్వారా తమ బిల్లులను పొందుతున్నారు. ఉద్యోగ విరమణ గణాంకాలు పెరిగిన బాధితుల సంఖ్య. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 3.59 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అలాగే 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 59 నుంచి 61 ఏళ్లకు పెంచింది. అయితే ఆంధ్రప్రదేశ్ ఆగస్టు 2023లో ఈ విధానం ముగిసింది. 2024 డిసెంబర్ 31 నాటికి 7,995 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. 2025లో 9,630 మంది ఉద్యోగులు పదవి విరమణ చేయనున్నారు. ఒక్కో ఉద్యోగికి 35 లక్షల నుంచి 70 లక్షల వరకు బకాయిల రూపంలో రావాల్సి ఉంది. మొత్తం రిటైర్మెంట్ బకాయిలు 3,500 కోట్ల నుంచి 4,000 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ కోసం హైకోర్టు కలుగజేసుకున్న పరిస్థితి. ఉద్యోగ విరమణ రోజు హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఉద్యోగులు ఏడాది దాటినా ఎదురుచూస్తూ ఉండటం దారుణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే 2,200 కోట్ల వరకు ప్రభుత్వానికి పెండింగ్లో ఉన్నాయని, 15 నెలలు గడిచిన బిల్లులు క్లియర్ కాకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆర్థిక శాఖ అవినీతిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కీలక ఆదేశాలు. 6 వారాల్లో బకాయిలు చెల్లించాలి. విచారణ చేపట్టిన హైకోర్టు 6 వారాల్లో వడ్డీతో సహా విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రిటైర్ ఉద్యోగుల ఆర్థిక బాధలను పరిగణలోకి తీసుకుని హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ను, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో విశ్రాంత ఉద్యోగులు మరింత ఉధృతంగా ఆందోళనకు దిగే అవకాశం కూడా లేకపోలేదు.